గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ప్రియాంక. నేను చీమకుర్తి మండలం నుంచి వస్తున్నాను సార్. మా ఊర్లో ప్రధాన సమస్య గాలి నీరు కలుషితం అవుతున్నాయి సార్. దీనికి ప్రధాన కారణం మా ప్రాంతంలో ఉన్న క్వారీ సార్. దాని నుండి పొల్యూట్ అయ్యే వాటర్ అండ్ నీరు వల్ల ఎంతో మందికి లంగ్ క్యాన్సర్స్ అండ్ శ్వాసకోశ సంబంధ రోగాలు అండ్ స్కిన్ అలర్జీస్ అలా ఎంతో మంది దాన్ని ఎదుర్కొంటున్నారు సార్. అండ్ అక్కడ ఉండే ఆ ప్రాంతంలో రైతులు కూడా పక్క ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు సార్. భూమిలో సారం కూడా తగ్గిపోతుంది. ఎటు చూసినా దానివల్ల అందరికీ ప్రాబ్లమ్సే ఉన్నాయి సార్. ఈ సమస్యకు మీరు ఏదైనా సొల్యూషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ మోట్ మీకే సార్. నమస్తే సార్. మిమ్మల్ని చూసిన ఆనందం అలా కూడా రావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొంగ విషయం గురించి మీ దృష్టికి చాలా మంది అధికారులు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతోమంది మీతో చర్చించుంటారు. ఓకే సార్. స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే మేము మీకు దొనకలని మేము రాజధానిగా చేస్తాము, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము, వలసలను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది. ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి. ఏ వ్యవసాయ వ్యవస్థే కాదు సార్. కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్ లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్. ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి, లేదంటే చీరాల వెళ్ళాలి, లేదంటే నర్సరావుపేట వెళ్ళాలి. కేవలం ఒక విద్యా వ్యవస్థలు కూడా సరైన విద్యా వ్యవస్థ ఎవరు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ చెప్పు మాట్లాడుతున్నావు చెప్పమ్మా చెప్పు. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు. ఓసీ కేటగిరీకి 500 మీరు పేమెంట్ చేయండి, మేము మీకు అప్లికేషన్ పోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 చేస్తే చాలు అని చెప్పని అంటున్నారు. దానివల్ల మేము 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం ఒక ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము. యూనివర్సిటీని కుల రాజకీయాలుగా చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు. మన జాతి పతాకం యొక్క రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది. కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సార్ ఇది. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు. మేము నమ్మి వస్తున్నాం సార్. మీకోసం ఇంత దూరం వచ్చాం. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పొచ్చాం సార్. మేము అవ్వాల్సిన ఐఏఎస్ అధికారులు నెక్స్ట్ తరం ఉన్నారమ్మా. మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం. మేమంతా ఐపీఎస్ పవర్ సార్ ఈక్వల్స్ టు పీపుల్. మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ అన్నారు. మేము మీ సేవకులం సార్ అంతే. ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్. మా ఫస్ట్ ఓటు మీకే. జై జనసేన. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మహిత్ కుమార్. మాది కనిగిరి నియోజకవర్గం పాము మండలం సార్. నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్ని సార్. సార్ మా దగ్గర మెయిన్ ఫ్లోరైడ్ సమస్య సార్. నిన్న కూడా దీని గురించి మీరు మాట్లాడారు. ఫ్లోరైడ్ ఎంత దారుణంగా ఉందంటే తల్లిదండ్రులు మాకెక్కడ ఫ్లోరైడ్ సోకుతుందో అని చెప్పేసి భయపడి మమ్మల్ని బయట ఊర్లో చదివించేంత దుస్థితికి మేము వెళ్ళిపోయాం సార్. పండగలకి తప్ప మా ఇళ్ళకి మేము బంధువుల్లాగా మా ఇంట్లో వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది సార్. మీరు వచ్చి ఆ ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించి ప్రతిరోజు మా ఇంట్లో పండుగలు ఏదో చేస్తారని నేను బాగా ఆశిస్తున్నాను సార్. అలాగే నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య గురించి దాదాపు ఎన్నో 100 కోట్ల నిధులు మాకు శాంక్షన్ చేశారు సార్. ఆ నిధులు ఏమయ్యా ఇప్పటికి కూడా మాకు తెలియదు సార్. తర్వాత మిషన్ ఉదాహరణ ద్వారా మీరు పెట్టిన తర్వాత మాకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు సార్. దానికి ఇప్పటికీ పురోగతి లేదు సార్. పెన్షన్ దాదాపు డయాలసిస్ ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. కానీ ఎంతవరకు అందుతున్నాయనేది కూడా చేతి మీద లెక్కేసుకోవాల్సి వస్తుంది సార్. ఎంతమంది ఫ్లోరిసిస్ బాధపడుతున్నారంటే
నిజంగా ఏడిపోతుంది సార్. దాని గురించి మాట్లాడంటే నవల కావట్లేదు సార్. అంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. మరో ఉద్దానం కనిగిరి సార్. దీని గురించి మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వెంటనే దీని గురించి చర్యలు తీసుకొని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను సార్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. Good afternoon, Honorable Pawan Kalyan sir. My name is Dr. Rajesh from RIMS. Sir, నేను ఇక్కడ ఒక హౌస్ సర్జన్ కింద నా విధులు నిర్వర్తిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, కానీ ఒంగోలు మొత్తానికి ప్రకాశం జిల్లా చూసుకుంటే ఉండేది ఒకే ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్, అది కూడా ఒంగోలులో ఉంది. కానీ ఈ ప్రకాశం జిల్లాకు మొత్తానికి ఉన్న పిహెచ్సిస్కి, సబ్ సెంటర్స్కి ఈ హాస్పిటల్ అనేది ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. దాంతోపాటు కార్డియాలజీ, యూరాలజీ, పల్మనాలజీ లాంటి ఫెసిలిటీస్ ఏవీ లేవు సార్. మీరు నిన్న కూడా కడపకి వెళ్ళారు, అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. మాకేంటంటే ఒక గుండెపోటుతో ఒక కార్డియాలజీ పేషెంట్ వచ్చినా కానీ, లేకపోతే సిటీ స్కాన్ కూడా లేదు సార్ మా దగ్గర. సిటీ స్కాన్ అనేది ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా వెంటనే అతనికి స్కాన్ తీపియాలి సార్. అది బయటికి వెళ్తే 2000 రూపాయలు, కానీ గవర్నమెంట్లో ఫ్రీగా తీస్తున్నాయి బయట వేరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో ఆ సిటీ స్కాన్ కూడా అవైలబిలిటీలో లేదు. ఇంకో పాయింట్ సార్, మనకు తెలుసు మద్యం తాగి బండి నడపకూడదు, మద్యం తాగి గేమ్స్ ఆడకూడదు, మద్యం తాగి ఆపరేషన్స్ చేయకూడదు. కానీ మద్యం తాగి ఓటు ఎందుకు వేస్తున్నారు? సుప్రీంకోర్టు నవంబర్ 29, 2010లోనే సుప్రీంకోర్టు నవంబర్ 2010లోనే దీని మీద ఒక ఇచ్చింది సార్ స్పష్టత. మద్యం తాగకూడదు, అక్కడే బ్రీత్ అనలైజర్స్ ద్వారా చెక్ చేసి ప్రతి ఒక్కరిని పంపించండి. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో మా నాన్న ఓటింగ్కి వెళ్తాడు సార్, నేను బయట చూస్తుంటా, ఏ పోలింగ్ బూత్ లోనూ బ్రీత్ అనలైజర్స్ లేదు. చూసారా? ఇక్కడ వేసేది 5% ఆల్కహాలిక్ సార్, కానీ ఆ 5% కెన్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్. సో దీని గురించి మీరు గట్టిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను పశ్చిమ ప్రకాశం నుంచి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ సాధన సమితి నుంచి వచ్చినాను. నేను లా స్టూడెంట్. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళప్పటికీ పశ్చిమ ప్రకాశం ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది సార్. వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. మీ ద్వారా ప్రభుత్వానికి పూర్తి నిధులు కేటాయించాలని, అదేవిధంగా ఎవరైతే వెలుగొండ ప్రాజెక్టు కోసము నిర్వాసితులు వాళ్ళ గ్రామాలను వదిలి పక్కకి వెళ్ళిపోయినారో వాళ్ళ సమస్య ఎంతవరకు పూర్తి కాలేదు సార్. దానిపైన నిర్వాసితుల సమస్య తీర్చాలని, అదేవిధంగా ముఖ్య సమస్య ఫ్లోరోసిస్ బాధితులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తే వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది సార్. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పుడు భావితరాల వాళ్ళకి న్యాయం జరుగుతుంది, కానీ బాధితులకు ఎవరైతే ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే కిడ్నీ బాధితులు, ఫ్లోరోసిస్ బాధితులకు తప్పకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించడానికి మీరు ప్రయత్నం చేయాలి సార్. ఇప్పటికీ మా పశ్చిమ ప్రకాశం ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందంటే, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వెలుగొండ ప్రాజెక్టు కోసం నేను రిజైన్ చేస్తాను అన్న ఒక్క ప్రజాప్రతినిధి కూడా అన్న దాఖలాలు లేదు సార్. ఇది మీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము పశ్చిమ ప్రకాశం నుంచి వచ్చినాం సార్. అర్జీ ఇవ్వడానికి వచ్చినాము. ఇప్పుడు ఇది ఒక అవకాశం ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో సార్, నమస్తే అండి. నా పేరు అపర్ణ. నేను ఎంఏ ఎంఈడి చేశాను సార్. సార్ ఇప్పటికి నేను ఒక 5 టెట్లు క్వాలిఫై ఉన్నాను సార్. 3 డిఎస్సీలకి నేను రాసి ఉన్నాను సార్. ఫస్ట్ మొన్న రీసెంట్గా 10,300 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు, అది అయిపోయింది. తర్వాత రీసెంట్గా 6,300 పోస్టులు కానీ కుదించారు. సో తర్వాత కూడా ఇవి కూడా కాకుండా మరలా పేపర్ సెట్టింగ్ కూడా ఒకళ్ళకి టఫ్గాను ఒకళ్ళకి ఈజీగాను ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఏ జాబ్స్ లేకుండా అవి కూడా కోర్టులో వేయడం జరిగింది సార్. సో ఎంతో మంది ఎన్నో అడియాసలతో వాళ్ళు
ఎప్పటి నుంచో కోచింగ్లు తీసుకుని వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో మొన్న డిఎస్సి రాశారు సార్. సో అది కూడా అవకతవకలు జరిగాయి. సో వీటిని మీరు ఎలాగైనా పరిష్కరిస్తారని రాబోయే మీ మేనిఫెస్టోలో కంపల్సరీ ఏటా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.